శ్రీమాత్రే నమః. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా మీ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏంటంటే మీనంలో శని, కుంభంలో రాహువు, అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా ఇప్పుడు రవి, కుజులేమో ధనస్సులోకి వచ్చేస్తున్నారు మనకి ఈ పక్ష ఫలితాల్లో 16వ తేదీ నుంచి. అలా ఆల్రెడీ కుజుడు 7వ తేదీకే వచ్చేసాడు, కాకపోతే 16వ తేదీ నుంచి రవి కూడా వచ్చి మారుతున్నాడు అక్కడ. మరియు శుక్ర బుధుడు కనుక చూసుకుంటే శుక్రుడు 20వ తేదీకి మారుతున్నాడు, అదేవిధంగా బుధుడు 29వ తేదీకి మారుతున్నాడు. ఇక కేతువు సింహరాశిలో ఉన్నాడు. అయితే మీ యొక్క రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ఎటువంటి విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఏ ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఒకటే జన్మజాతకంలో ఇలా ఉంది అంటే ఈ జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది అనేటువంటి అంశాలు. మరియు ఏ దేవత ఆరాధన చేస్తే మీకు బాగుంటుంది, చిన్న నామస్మరణ సరిపోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు 2వ స్థానంలో పాపగ్రహాలు ముందు 16వ తేదీ నుంచి వెళ్ళిపోతున్నాయి, కానీ 20వ తేదీ వరకు శుక్రుడు లగ్నంలో ఉంటూ 29వ తేదీ వరకు బుధుడు లగ్నంలో ఉంటున్నాడు. కాబట్టి సర్వసాధారణంగానే కాస్త పట్టుదల ఎక్కువగా ఉండేటువంటి మీరు కాస్త ఎందుకులో ఈ పట్టుదలలు అనవసరమైన వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడిపోతున్నారని కొంచెం స్మూత్గా తయారవుతూ ఉంటారు కాంపిటీషన్గా ఉండేటువంటి మీకు. అయితే ఇక్కడ ఏంటంటే కొంత తండ్రి యొక్క ధనము, భూమి మూలంగా తండ్రి భూమికి సంబంధించిన ధనం రావాలనుకునే విషయంలో కొన్ని వివాదాలు జరుగుతూ మెడికల్ రంగాలు, ఫార్మా రంగాలు లేనట్లయితే కొంతమంది సర్జరీస్ అవి చేస్తుంటారు. అటువంటి వారికి కాస్త ఫైనాన్షియల్గా బాగుంటుంది. అదేవిధంగా కాస్త 20వ తేదీ వచ్చేసరికి శుక్రుడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది ఈ పక్షంలో చెప్పాలంటే. కాకపోతే విదేశాల్లో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకొని అక్కడ ఏదైనా కోర్సెస్ చేయడము, అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం అయితే చూపిస్తుంది. కాకపోతే కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆలస్యంగా తీసుకోవడము అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని దారితీస్తుంది. పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు ఉన్నాడో ఈ శని ఇచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ కొంత స్లో మూమెంట్ని కలిగింపజేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు చూసుకున్నట్లయితే. అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మారిపోవాలనేటువంటి ఆలోచన విధానాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి తొందరపడి మాత్రం ఉద్యోగాలు మారకండి. కేతువు దశమంలో ఉండేటువంటి కేతువు తెలియని ఒక వైరాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే గమనించుకున్నట్లయితే ఈ 10th హౌస్ 10th లార్డ్ రకంగా చెప్పాలంటే కుజుడితో ఉండడం, 6th లార్డ్తో 10th లార్డ్ ఉండడం కొత్త ఉద్యోగాలను ఇస్తూ ఉంటుంది. కాకపోతే కాస్త వైరాగ్య ధోరణి తగ్గాలి అంటే గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి. ఎంత మీరు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే అంత మీకు బాగుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితికి మీ యొక్క జన్మజాతకంలో కనుక ఇప్పుడు చూడండి పాపగ్రహాల యొక్క సంబంధం అధికంగా ఉంది. అయితే మీ జన్మజాతకంలో ఏ భావం బలంగా ఉందో ఆ భావానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఎలా తెలుసుకోవాలి అంటే ఒక పర్సనల్ చార్ట్ చూసినప్పుడు లగ్నం గనక మంచి శక్తివంతంగా బాగుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాదు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి లగ్న బలము అంటారు. దాన్ని ఎలా బలం చేసుకోవాలంటే మీ లగ్నాధిపతి ఎవరు, దానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో అధిష్టాన దేవత సంబంధమైనటువంటి అనుష్ఠానం తీసుకోవడం మంచిది. దాని ద్వారా మనిషి ఎదుగుదల ఉంటుంది. ఇక ధనాధిపతి మీ జన్మజాతకంలో ధనాధిపతిని బట్టి మీకు ఏ వైపుని మార్గం ఉంది అంటే ఏ వైపుని వెళ్తే మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అంటే ధన సంబంధించిన విషయంలో కానివ్వండి, అంటే గృహం అనేటువంటిది 4వ స్థానాన్ని చూస్తాము. అయితే ధనము ఏ రూపంలో ఉంది మీకు, ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులే, కాకపోతే వాళ్ళకి ఏ రూట్లో ఉందో తెలియకపోవడం మూలంగా ఆ ధన సంబంధించినటువంటి విషయాలలో కాస్త ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క స్థానం ఏదైతే 4వ స్థానాధిపతి 2వ స్థానాధిపతి 4వ సంబంధం కలిగినప్పుడు వాళ్ళకి ప్రాపర్టీస్ మూలంగా ధనం రావడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఎప్పుడూ కూడా మీ జన్మజాతకంలో 3వ స్థానం కనుక బాగుంది అన్నప్పుడు మీరు చేసే ప్రయత్నాలు సాఫీగా అవుతాయి. అలా కాకుండా ఇప్పుడుండే గోచారం కనుక మీ 3వ స్థానాన్ని ఎక్కువ కనెక్ట్ అయితే మీ జన్మజాతకంలో 3వ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన పరిహార మార్గం చేసుకోవడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా అవుతాయి.
చాలామంది ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా అసలు వాళ్ళ పేరు రీత్యా ఎటువంటి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి తెలుసుకోకుండా ఏదో రఫ్గా నా అందరికీ తూర్పు ఉత్తరం బాగుంటుంది అంటారు కదా అనేటువంటి దాంతో తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని గమనిస్తూ మీ పర్టికులర్గా మీ యొక్క తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తర వాటిల్లో ఉండేటువంటి స్థానాలను బట్టి ఇక్కడ ఏంటంటే జన్మజాతకంలో ఎటువంటి గ్రహస్థితి కలగనుంది అంటే ఎటువంటి గ్రహస్థితి కలిగి ఉంది, తద్వారా మీరు ఏ డైరెక్షన్లో తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. పంచమ స్థానాన్ని బట్టి మీరు ఏ దేవతను ఉపాసన చేసుకోవాలి, మీ యొక్క సంతానం యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది కొంతవరకు మీ జాతకంలో కూడా తెలుస్తుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కూడా తెలుస్తాయి క్లియర్గా అయితే. బట్ మీ పర్సనల్ చార్ట్లో ఎందుకు ఆలస్యం అవుతుంది, అసలు ఆలస్యం అవుతున్నందుకు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీకు సంతానం సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే 6వ అధిపతి అంటే మీకు ఎందుకు అప్పులు ఎక్కువగా అవుతున్నాయి, ఏ సమయంలో మీరు అప్పు తీసుకోవడం మూలంగా మరింత అప్పుల్లోకి ఇరుక్కుపోతారనేటువంటిది కూడా జాతచక్రంలో ఉంటుంది. ఎలా అంటే మీకు కనుక 6th హౌస్ నెగటివ్ ట్రిగర్ చేసేటప్పుడు ఎవరైనా అప్పులు చేస్తే కనుక వాళ్ళ లైఫ్లో ఇంకా అప్పు తీర్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బాగా లోతులు ఇంకా ఇవమ్మేసి రావుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో ఎటువంటి పరిహార మార్గం తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు. సహజంగా అప్పులు అనేటువంటివి ఏంటంటే ఎప్పుడు కూడా మంగళవారం చేయకూడదు, మంగళవారం తీరుస్తూ ఉండాలి. తీరుస్తూ కనుక ఉన్నట్లయితే మరింత అద్భుతంగా వాళ్ళకి సాగుతూ ఉంటుంది. అంటే అప్పులు తీర్చేసుకోగలుగుతారు, చక్కగా వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఏ సమయంలో వివాహం చేసుకోవాలి, జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు, అదేవిధంగా మీకు జాబ్ పరంగా కానివ్వండి, కెరీర్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానివ్వండి, దశమ స్థానము, లాభస్థానము, 12వ స్థానాలని పరిశీలన చేయాలి. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపడ, మనకి జన్మజాతకం లేదు కానీ జన్మజాతక చక్రరీత్యా మనకి ఏం చేసుకోవాలో తెలియట్లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది వస్తుంది. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కొంతమందికి సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అలా కాదండి, నాకు పలానా వివాహ సంబంధించిన విషయంలో ఎక్కువగా ఇబ్బంది ఉంది అంటే వివాహం అవ్వకపోగా అయినా సరే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు ఆ వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. వివాహం అయి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారికి ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క జన్మజాతకంలో చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే మనం తెలియకుండా అసలు బిజినెస్లో బాగుంటుందా లేకపోతే కెరియర్ జాబ్ చేసుకుంటే బాగుంటుందా అనే విషయంలో సంశయిస్తున్నప్పుడు, జన్మజాతకం లేనప్పుడు మీ మనసు జాబుల వైపే నాకు బాగుంటుంది అన్నప్పుడు మీకు జాబులు అనేటువంటివి ఏదైతే జాబ్ చేస్తుంటే తొందరగా దొరుకుతుంటాయి. మీకు ఎంత ప్రయత్నం చేస్తున్నా జాబ్ అనేది రావట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక బిజినెస్ మూలంగానే ధనం వస్తుందంటే మీ జన్మజాతకం లేనప్పుడు మీరు బిజినెస్ లైన్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే ప్రశ్న వేసుకొని కూడా ప్రశ్నాశాస్త్రపరంగా ఏ బిజినెస్ మనకు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇవేమీ తెలియవు అని అనుకునేటువంటి వారు జాబ్ పరంగా మంచి గ్రోత్ రావాలి అంటే కనుక మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. ఇవి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. జ్యోతిష్ శాస్త్రాన్ని ఏదో మూఢనమ్మకంగా కాకుండా అదొక శాస్త్రము అంటే మనకి రూట్ చూపించేది అనేటువంటి భావంతో తెలుసుకుందాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందుదాం. శ్రీమాత్రే నమః.